జగన్ వాహనం కింద పడి వ్యక్తి మరణించిన కేసు కీలక మలుపు తిరిగింది. జగన్ వాహనం కింద పడే సింగయ్య మరణించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో జగన్ కారు నడిపిన రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు బెట్టింగులు కాసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు చెందిన నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణకు గత గురువారం జగన్ వెళ్లారు. పోలీస్ ఆంక్షలు లెక్క చేయకుండా ఆయన కాన్వాయ్లో పదుల సంఖ్యలో వాహనాలతో పాటు వందలాది మంది ప్రజలను సమీకరించుకొని మరీ బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ రోడ్డుకు జగన్ ర్యాలీ చేరుకున్న వెంటనే గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మరణించారు. అయితే ఆ రోజు పోలీసులు సింగయ్య మృతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో 304A చేర్చారు. అయితే అది ఎవరి కారు అని పోలీసులు ఆరా తీశారు. తొలుత విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ అనుచరుడు హరీష్ కారుగా భావించారు. కానీ ఆదివారం ఉదయం ఆ రోజు ప్రమాదం జరిగిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఇందులో జగన్ ప్రయాణిస్తున్న AP 40DS 2349 అనే ఫార్చునర్ కారు కింద పడి సింగయ్య మృతి చెందినట్లు స్పష్టంగా ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కేసులో సెక్షన్లు మార్చాలని భావించిన పోలీసులు కారు డ్రైవర్ ఎవరనే అంశంపై దృష్టి పెట్టారు. ఒంగోలుకు చెందిన AR కానిస్టేబుల్ రమణారెడ్డి ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ రమణారెడ్డిని A1 గా చేర్చడంతో పాటు ఈ పర్యటన ఉద్దేశం కారులో ప్రయాణిస్తున్న జగన్ ను A2 గా చేర్చే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. IPCలోని 304 పార్ట్ 2 ప్రస్తుతం BNSలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చింది. పర్యటనకు పోలీసు అనుమతి కోరడం, వారు ఇచ్చిన అనుమతిని ఉల్లంఘించడం, పైగా కారు కింద ఒక మనిషి పడినప్పటికీ దూసుకెళ్లిపోవడం వంటి అంశాలు ఈ కేసులో ఉన్నాయని హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ABNతో చెప్పారు. అందువల్ల ఈ కేసులో కార్ డ్రైవర్ తో పాటు జగన్ ను, ఆ వాహనం వైసీపీ పేరు మీద ఉండటం, ప్రతినిధిగా జగన్ మాజీ OSD కృష్ణమోహన్ రెడ్డి పేరు ఉందని, అందువల్ల ఆయన్ను కూడా నిందితునిగా చేర్చే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ చెప్పారు. వాళ్ళకు గురువారమే జరిగిన రోజు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది. ఒక మనిషి మా కారు కింద పడ్డాడు, అతను తీసుకెళ్లి మేము పక్కన పడేసాము, ఈ విధంగా మేము వెళ్ళిపోయాము కనుక అతను ఆ కారణాల వల్లే చనిపోయాడనే విషయం మొత్తం కూడా తెలిసింది కనుక నాలెడ్జ్ ఉంది. వాళ్ళ చర్యలు ఒక మనిషి చనిపోవడానికి కారకులయ్యారు, అట్లాగే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయడానికి అతను చనిపోవడానికి కారకులయ్యారు కనుక తప్పనిసరిగా 304 పార్ట్ 2 అంటే ఇప్పుడు BNS యాక్ట్ 105 కింద కేసు నమోదవుతుంది. ఈ కేసులో మొత్తం 4 రకాల నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రెంటపాళ్ల పర్యటనకు పోలీసుల అనుమతి కోరిన వైసీపీ నేతలకు జగన్ 3 వాహనాలు, 100 మంది వరకు మనుషులు మాత్రమే ఉండాలని చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆ నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. ఆ తర్వాత జగన్ ప్రయాణించే వాహనంలోని డ్రైవర్ తన కారు ముందు భాగంలోని కుడివైపు చక్రం కింద ఒక మనిషి పడినప్పటికీ అతను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడం తెలిసి జరిగిన నేరమన్నారు. అందువల్ల BNSలోని సెక్షన్ 105 ఈ నేరానికి వర్తిస్తుందని న్యాయ నిపుణులు వివరించారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్నవారు కారు కింద మనిషి పడ్డారని, కారు అద్దాలు కొట్టి ఆపుతున్నప్పటికీ వినిపించుకోకుండా డ్రైవర్ వెళ్లాడని గుర్తు చేశారు. సింగయ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అక్కడ ఉన్నవారు అతన్ని రోడ్డు మీద నుంచి పక్కన చెట్టు కింద పడేసి వెళ్లడం, అక్కడ అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడటం చూస్తే ఇదంతా తెలిసే జరిగిందనే అవగాహనకు రావచ్చని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరించారు. దీంతో పాటు ఈ కేసులో 4 రోజుల నుంచి పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నప్పటికీ తమ కారు కింద వ్యక్తిపడి మరణించాడని తెలిసినప్పటికీ నిజాన్ని దాచిపెట్టి కారు డ్రైవర్ యజమాని వ్యవహరించిన తీరు కూడా చట్టపరంగా నేరం కిందకు వస్తుందని ఆయన తెలిపారు. ఎక్కువ మంది జనం ఉండటంతో తనకు ఏమీ తెలియలేదని డ్రైవర్ రమణారెడ్డి ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలిసింది. కారు ఎవరి కోసం వచ్చిందండి?
జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకు సంబంధించే కదా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సంగతి సంబంధించేసి జనాలకి అభివాదం తెలియజేస్తూ పైన ఎక్కున్నాడు, అందులో కింద ఎక్కువలా అభివాదం చేస్తూ పూలు జల్లుతూ ఉంటా ఉంటే ఆయన పర్యటనలో పాల్గొన్నట్టు వ్యక్తి తెలిసి కూడా అతని పర్యటనకు సంబంధించిన కొనసాగింపు కోసం మాత్రమే నెగ్లెక్ట్ చేసి కావాలని ఉద్దేశపూర్వకంగా అవన్నీ తీసి పక్కన వేయండి అంటారు. మన కారుగా ఒక రాయి అడ్డం వస్తే తీసేనట్టుగా, లేకపోతే చిన్న అడ్డం వస్తే తీసేసేనట్టుగా, లేకపోతే పశువులు అడ్డం వస్తే తీసేసేనట్టుగా ఒక మనిషి కింద పడి తొక్కిచ్చిన తర్వాత సివియర్ ఇంజురీస్ అయితే రక్త మడుగుల్లో తీసుకెళ్లి పక్కన వేసినప్పుడు ఆయన రక్తం కనిపించుతా, పక్కన మనిషిని కారు కింద మనిషి తీసుకెళ్తుంటే కనిపించదండి. ఒక మనిషిని ఎత్తుకోని తీసుకెళ్లాలంటే కనీసం 10 మంది అన్న ఉంటారు కదా, కనీసం 5గురు అన్న ఉంటారు కదా, ఆయన కనిపించదా అంట. కాబట్టి అతను నాలెడ్జ్ ఉంది. ఒక మనిషి నా కారు కింద పడ్డాడు, దీని మీద ఇంజురీస్ అయినాయి, అతను తీసుకెళ్లి పక్కనేస్తున్నారని నాలెడ్జ్ ఉంది కనుక డెఫినెట్గా అతను కూడా ఆయన ప్రోగ్రాం కోసమే ప్లస్ డిజోబిడియన్స్ సాల్వ్ చేసిన ఆయన తప్పనిసరిగా ముద్దాగా వేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ సంఘటన గురించి అదే కారులో ప్రయాణిస్తున్న జగన్ కు చెప్పారా లేదా అనే విషయంపై పోలీసులు డ్రైవర్ ను ఆరా తీశారు. దీంతో పాటు జగన్ వాహనం కింద పడి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సింఘయ్యను రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకువచ్చి పొదల్లో పడేసిన వారెవరనేది కూడా పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.